హాయ్ అండి అందరికీ. ఇవాళ మనం చేసుకోబోయేది ఎగ్ నూడిల్స్ లాగా చపాతీ ఎగ్ నూడిల్స్ అనమాట. చపాతీ ఎగ్ నూడిల్స్ ఏంట్రా అనుకుంటున్నారా? అదేనండి, మనం తినగా మిగిలిపోయిన చపాతీ ఉంటాయి కదండి, దాన్ని రొటీన్గా ఏం తింటాంలే అని చెప్పి చపాతీ ఎగ్ నూడిల్స్ చేశాను. టేస్ట్ వైజ్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఒకసారి మీరు కూడా మీకు నచ్చితే ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ముందుగా మనం చపాతీ ఉంటాయి కదండి, ఒక 4-5 తీసుకుంటే సరిపోతుంది. వాటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకోవాలి. బారుగా కట్ చేసేసుకొని ఒక పక్కన పెట్టేసుకోవాలి. ఒక ప్యాన్ పెట్టేసుకొని దాంట్లో ఒక పెద్ద ఉల్లిపాయ, ఒక పచ్చిమిర్చి, ఒక పెద్ద టమాటా సన్నగా కట్ చేసి వేసేసుకొని బాగా వేయించేసుకోవాలి. దాంట్లోనికి పసుపు, కారం, ధనియాల పొడి, గరం మసాలా పొడి వేసేసి బాగా వేయించేసుకోవాలన్నమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేయించేసుకున్న తర్వాత అవి మొత్తం వేగిన తర్వాత మనకి ఎన్ని గుడ్లు అయితే కావాలో అన్ని గుడ్లు పగలగొట్టేసేసి వేసుకొని బాగా వేయించేసుకోవాలి. బాగా వేయించేసుకొని అది చూసారు కదా, ఆ విధంగా పొడి పొడిగా అయ్యేంత వరకు వేయించేసుకొని ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న చపాతీలు ఉన్నాయి కదండి, చపాతీలు మొత్తం వేసేసి బాగా వేయించేసుకోవాలి. ఇప్పుడు దాంట్లోనికి రుచికి సరిపడా సాల్ట్ని వేసేసి బాగా వేయించేసుకోవాలన్నమాట. ఇంకేముందండి, మనకి చపాతీ ఎగ్ నూడిల్స్ అయితే రెడీ అయిపోతుందండి. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. టేస్ట్ వైజ్ అయితే సూపర్ అంటే సూపర్గా ఉంది. లైక్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్.